ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ ఎమ్మెల్యే డిఫరెంట్ గా ఉన్నారట. నిన్నటిదాకా ఆ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేల కాకుండా కొత్త తరహా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ముందు వంత చెబుతారు, అన్ని చేస్తారా ఏంది, మంచి చేస్తామని చెప్పి చేయకపోతే ఆ మాజీలాగే ఈ తాజా అనుకుంటారు. నియోజకవర్గ ప్రజలకు అంతా కొత్తగా ఉందట తాజా ఎమ్మెల్యే తీరు. నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద దందాలు చేయడం, గ్రావెల్ తవ్వకాలకు పాల్పడటం, ఇసుక అక్రమ రవాణా ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్లు విషయంలో ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు సైతం మామూళ్ల మత్తులో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు అధికారులపై విమర్శలు గుప్పిస్తున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతుంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి అక్రమ గ్రావెల్ తరలింపు ప్రధాన వ్యాపారంగా మారింది. నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులు చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేసుకుని భారీగా తవ్విస్తున్నారు. కోవూరు నియోజకవర్గంలో బుచ్చిరెడ్డిపాలెం మండలం పరిసర ప్రాంతాల్లో నాణ్యమైన గ్రావెల్ టిప్పర్కు 3,500 నుంచి 6,000 వరకు దూరాన్ని బట్టి అధికార పార్టీ నేతలు గ్రావెల్ విక్రయిస్తున్నట్లు సమాచారం. భారీగా అక్రమార్జనకు అవకాశం ఉండటంతో అధికారులు అనుమతులతో పని లేకుండానే యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ మీదుగానే అక్రమ టిప్పర్లు రాకపోకలు సాగిస్తున్నా మామూళ్ల మత్తులో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు అధికారులపై విమర్శలు గుప్పిస్తున్నారు. జమ్మిపాలెం, కొండవలూరు, బుచ్చిరెడ్డిపాలెం, కనిగిరి, రిజర్వాయర్, పోలినాయుడు చెరువు ప్రాంతాల్లో తవ్వకాలు అధికంగా చేస్తున్నారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఈ అక్రమ తవ్వకాల ఫలితంగా 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే రిజర్వాయర్ భద్రత ప్రశ్నార్థకంగా మారిందని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. చెప్పండి మల్లికార్జున, ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఎన్నికల తర్వాత ఎందుకు లేవంటారు? గ్రావెల్ అక్రమ రవాణా జోరుగా జరుగుతుంది. స్థానికులు మండిపడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా గ్రావెల్, ఇసుక తరలింపు చేస్తున్నారు కూడా ప్రజలు వాపోతున్నారు. అక్రమంగా గ్రావెల్ తరలిస్తూ టీడీపీ నేతలు సొమ్ము చేసుకుంటున్నారని జోరుగా ప్రచారం కూడా జరుగుతుంది. అక్రమ తవ్వకాలు జరుగుతూ గ్రావెల్ తరలిస్తూ ఉంటే ఇటు రెవెన్యూ కానీ ఇటు పోలీస్ చోద్యం చూస్తుందని ఆరోపణలు కూడా బాగా వినిపిస్తున్నాయి. గతంలో తట్ట మట్టి కూడా తవ్వని స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పుడు మట్టి, ఇసుక తట్టతో కాకుండా జేసీబీలతో తరలిస్తున్నారని విమర్శలు వస్తుంటే స్పందించకపోవడం కొంతమంది మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని అక్రమ గ్రావెల్ తరలింపు అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అయితే కొత్త తరహా ఎమ్మెల్యేగా పేరొందిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు విమర్శల పాలవుతున్నారంటారు? క్యాడర్ కి ప్రజాప్రతినిధి తెలియకుండానే క్యాడర్ కొంత ఈ గ్రావెల్ మాఫియా జరుగుతుందని కూడా ఆమె ఆరోపణలు కూడా చేసింది. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కడ మాఫియా జరిగిన నేను అడ్డుకుంటానని కూడా చెప్తూ వస్తుంది. అయితే మల్లికార్జున, రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద నుంచి దందాలైతే జరుగుతున్నాయన్న ఆరోపణల్లో నిజం ఎంతవరకుంది? తన నియోజకవర్గంలో ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ కానీ మాఫియా కానీ జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ అక్కడక్కడ జరుగుతున్నాయి. వాటి మీద నేను కఠిన చర్యలు తీసుకుంటానని కూడా ఆమె ఈ మధ్య కాలంలో విలేకరుల సమావేశంలో కూడా గట్టిగా చెప్పడం కూడా జరిగింది. అయితే మల్లికార్జున, గ్రావెల్ తవ్వకాలు ఎమ్మెల్యే ప్రధాన వ్యాపారంగా మారాయన్న ఆరోపణలపై ప్రభుత్వం స్పందించిందంటారా? గ్రావెల్ మాఫియాపై అక్రమాలు జరుగుతున్నాయని తెలిసినప్పటికీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ సరిగా పట్టించుకోవడంలో విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఆమె ఎటువంటి అక్రమాలు జరగకుండా కూడా చర్యలు తీసుకుంటే కానీ యథాచిక మటుకు ఇసుక కానీ గ్రావెల్ కానీ జరుగుతున్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో ప్రభుత్వ అనుమతులు లేకుండానే గ్రావెల్ తవ్వకాలు ఎలా జరుగుతున్నాయంటారు? ప్రజాప్రతినిధి అండతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయి. అయితే అధికారులు కూడా ప్రజాప్రతినిధి అండుండడం వల్ల వాళ్ళు కూడా చూసి చోద్యం వహిస్తున్నారు. కానీ దీని మీద పటిష్టమైన చర్యలు కూడా తీసుకోవట్లేదు. ఓవరాల్ గా నెల్లూరు జిల్లాలో యథాచిగానే ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉంది. దీని మీద కూడా అధికారులు కూడా చోద్యం చూస్తూ పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు కూడా పట్టించుకోవట్లేదు పరిస్థితి. అయితే అధికార పార్టీ నాయకుల అండతోనే అక్రమ తవ్వకాలు సాగుతున్నాయంటారా? అధికార పార్టీ అన్న ఉండడం వల్లనే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కొంచెం రెచ్చిపోవడం జరుగుతుంది. అయితే రాబోయే మాకు ఎన్నికల్లో ఈ కార్యకర్తలు చేయడం వల్ల మేము గెలిచామని ఒక నిబంధన ఉండడం వల్ల వాళ్ళు కూడా పట్టించుకోవడంలో కూడా ఆరోపణలు వీలుగా ఉన్నాయి. సో టిప్పర్ల రాకపోకలు తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ ముందు నుంచే సాగుతున్నాయి అని చర్యలు ఎందుకు లేవు? సాగుతున్నా కూడా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదంటారు? అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండడం వల్ల
అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అదే పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళ ప్రేమ ఉండడం వల్ల కూడా పోలీసులు కానీ అటు రెవెన్యూ అధికారులు కానీ పట్టించుకున్న వాళ్ళు ఎవరిస్తున్నారు. అంతేకాకుండా దీనిపై మరిన్ని చర్యలు తీసుకున్న స్థానికులు కూడా వాపోతున్నారు. కానీ స్థానికులు పరిస్థితులు కూడా పట్టించుకునే పరిస్థితులు అయితే రెవెన్యూ అధికారులు లేరు. అదే ప్రజాప్రతినిధులు కూడా మాకు ఎన్నికల్లో కష్టపడి పనిచేశారు కార్యకర్తలు, మేము వాళ్ళు చూసి వ్యవహరించాలి కదా అనే ఆరోపణలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో అధికారులు మామూలు మత్తులోనే చూసి చూడనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారంటారు? చాలా పిడికిడి అన్న సామెతగా వీళ్ళు కూడా ఏంటంటే మా పరిస్థితులు అధికార పార్టీ అన్నదండలు పుష్కలంగా ఉండడంలో వాళ్ళు కూడా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే పోలీసులు కూడా ఉండడం వల్ల వాళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితులు కూడా కూడా లేరు పరిస్థితి. అయితే మల్లికార్జున ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్లలో ముడుపులు ఆరోపణలపై ఎందుకు విచారణ జరపడం లేదంటారు? అధికారులు లెటర్లు ఇవ్వడం వల్లే ఇక్కడికి స్థానికుల పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు బదిలీ కావడం జరిగింది. అధికారులు బదిలీ కావడం వల్ల ఎమ్మెల్యే లెటర్ ఇవ్వడం వల్లే ఈ అధికారులు ఇక్కడ ఉండడం వల్ల ఎమ్మెల్యే కనసల్లో కానీ పనిచేయాల్సింది తప్ప వాళ్ళు కానీ డైరెక్ట్ యాక్షన్ తీసుకున్నా కూడా రేపు ఆ సీట్ లో ఉండే పరిస్థితులు కూడా లేరు. అధికారులు కాదు రెవెన్యూ అధికారులు పోలీసులు కలగని. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ మల్లికార్జున్.